నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 7వ అధ్యాయము విజ్ఞాన యోగమునందు తొలి పలుకులు. జ్ఞానము విజ్ఞానము అని ఇదివరకు మనం చదువుకున్నాం. జ్ఞానం అంటే గురువుల నుండి పెద్దల నుండి విన్నది, వేదశాస్త్ర పురాణములు చదవడం ద్వారా సంపాదించినది. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం. మనం ఇప్పటిదాకా 6 అధ్యాయాలలో ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా ఆచరణలోకి వస్తుందనే విషయం నేర్చుకుంటాం. ఈ అధ్యాయంలో పరాప్రకృతి, అపరాప్రకృతి, సృష్టిలో ఉన్న అన్ని వస్తువులలో, జీవరాశులలో పరమాత్మ యొక్క ఉనికి, దైవీ శక్తులు, అసురి శక్తులు, దైవతల ఉపాసన, పరమాత్మ గురించి తెలిసిన వారు, తెలియని వారు ఎలా ప్రవర్తిస్తారు మొదలగు విషయాల గురించి తెలుసుకుంటాం. కిందటి అధ్యాయంలో సాధకుడు పరమాత్మను శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తే ఎటువంటి సద్గతులు పొందుతారనే విషయాన్ని తెలుసుకున్నాం. పరమాత్మ స్వరూప స్వభావాలను కూడా చక్కగా తెలుసుకుంటే ధ్యానయోగం మరింత సమర్థవంతంగా చేసుకునే అవకాశం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజిన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తాత్పర్యం: ఓ పార్థ, నీతో సహా నాయందు ఆసక్తి కలిగిన వారు, నాయందు మనస్సు నిలిపిన వారు, నన్నే ఆశ్రయించిన వారు, యోగమును అభ్యసించిన వారు నన్ను ఎటువంటి సందేహమునకు తావు లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకోగలరో ఆ విషయముల గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను. మనందరికీ ఒకటే తెలుసు, నేను నీవు. నేను అంటే నా శరీరము. నా శరీరము పుట్టగానే దానికి పెట్టిన పేరు. అది పెరిగి పెద్దదైన ఒక రూపం సంతరించుకుంటుంది, ఆ రూపము. కాబట్టి నేను అంటే నా పేరు, నా రూపము అనే మన భావన. నీవు అంటే నీ శరీరము, ఆ శరీరానికి ఉన్న పేరు, ఆ శరీరానికి ఉన్న ఆకారము అని భావన. నేను అంటే ఈ శరీరము కాదు, నాలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం. అందుకే మాం జ్ఞాస్యసి అన్నారు కృష్ణ పరమాత్మ. అంటే నా గురించి తెలుసుకో, ఆత్మ గురించి తెలుసుకో అని అర్థం. అలాగే నేను అంటే నా పేరు, నా శరీరం అనే భావన అంటే ప్రాకృతిక స్వభావము కలిగి ఉండటం. నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవడమే పరాప్రకృతిని గురించి తెలుసుకోవడం. అలాగే నేను దేవుడిని పూజిస్తున్నానంటే నేను వేరు, దేవుడు వేరు అని అనుకోవడం సుగుణోపాసన. నేను పరమాత్మ వేరు కాదు, పరమాత్మ నాలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. నేను ఆత్మస్వరూపుడను కానీ ఈ శరీరము కాదు అని తెలుసుకోవడమే నిర్గుణోపాసన. ఈ రెండింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానము. తెలుసుకున్న జ్ఞానమును ఆచరించడమే విజ్ఞానము. ఈ రెండింటి గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మనలో భగవంతుని మీద ఆసక్తి కలిగిన మనసు కలవారు, పూర్తిగా పరమాత్మను ఆశ్రయించిన వారు, కనీసం పరమాత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ. భగవంతుని గురించి ఎటువంటి సందేహములు లేకుండా తెలుసుకున్నవారు ఇంకా తక్కువ. కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహాలే దేవుళ్ళని నమ్మేవారు, వాటికి అలంకారాలు చేస్తూ ఊరేగిస్తూ తృప్తి పడేవాళ్ళు కొందరు. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు చేయడమే భక్తి అని నమ్మేవాళ్ళు కొందరు. బాబాలు, స్వామీజీలు మాత్రమే దేవుళ్ళని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ తప్పు కాదు, అన్నీ కావాల్సినవే. కానీ ఇవన్నీ ప్రాథమిక విద్యలు, అంటే చిన్నప్పటి చదువులు. వీటి నుండి మానవులు మాధ్యమిక విద్య, తరువాత ఉన్నత విద్య వైపుకు మళ్ళాలి. అంటే సుగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు మళ్ళాలి. అందుకే మొదటి పదంలోనే మయ్యాసక్తమనాః అంటే నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక కలిగి ఉండాలి. తరువాత అభ్యాసము చేసి పరమాత్మతత్వమును తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడంలో సందేహానికి తావు ఉండకూడదు. ఎటువంటి సందేహానికి తావు లేకుండా అసలైన భగవత్తత్వము తెలుసుకున్నవారు చాలా తక్కువ. అందుకే భగవంతుని తెలుసుకోవడానికి కావలసిన అర్హతలు ఏమిటి అనేవి ముందు చెప్పాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కల మనసును కలిగి ఉండాలి.
భగవంతుని గురించి సందేహము లేకుండా తెలుసుకోవడానికి తగిన యోగమును అభ్యసించాలి. అంటే ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. పూర్తిగా భగవంతునే ఆశ్రయించాలి. మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా భగవంతుని అనుగ్రహం లేనిది అవి సఫలం కావు. కాబట్టి ప్రతి మానవుడు ఆత్మ దర్శనం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ పరమాత్మ అనుగ్రహం కూడా పొందాలి. దానికి ఒకటే మార్గం, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయించడం. భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని మీద ఆసక్తి కలగడానికే మనకు దేవాలయాలు ఆవిర్భవించాయి. వివిధ రకాలైన దేవతా ఆరాధనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి, పరమాత్మను అర్చించడానికి ఆవిర్భవించిన ఆలయాలను మనం ఆర్భాటాలకు నిలయాలుగా చేశాం. మన గొప్పలు ప్రదర్శించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఆలయాలలో ప్రశాంతత, దైవ దర్శనం కూడా లభించడం లేదు. మనకు మనస్సు ప్రధానమైనది అని చెప్పుకున్నాం కదా, అది ఒక దిక్సూచి వంటిది. దానిని మనం ప్రాపంచిక విషయాల వైపు తిప్పితే కేవలం ప్రపంచంలో ఉన్న విషయాలే కనపడతాయి. దాని వెనక ఉన్న మనం, మనలో ఉన్న ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మ కనపడడు. ఆ దిక్సూచి మన వైపుకు తిప్పుకుంటే మనం, మనలో ఉన్న ఆత్మస్వరూపం కనబడుతుంది. ఇదే అందులో ఉన్న రహస్యం. మనం అందరం మనసు అనే దిక్సూచి మన వైపుకు తిప్పుకొని పైన చెప్పబడిన 3 విషయాలు పాటిస్తే పరమాత్మను చేరుకోవచ్చు. మనస్సుకు ఒక గుణం ఉంది. మనం దేని మీద ఆసక్తి చూపిస్తామో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. మనం అందరం ఎక్కువగా ప్రాపంచిక విషయాల మీద, అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. మనస్సు కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, చింతిస్తూ, విశ్లేషిస్తూ ఉంటుంది. పండితులు, విజ్ఞులు అయిన వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళ మనసు కూడా భగవంతుని పూజిస్తూ, కీర్తిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ ఉండడం మీద ఆసక్తి చూపిస్తుంది. అందుకని ఈ శ్లోకాన్ని మయ్యాసక్త మనాహ పార్థ అని మొదలుపెట్టాడు. మయ్యాసక్త మనాహ పార్థ అంటే, ఓ అర్జున, నాయందు ఆసక్తి కలిగి ఉన్న మనసు కలవారు యుంజిన్ యోగమును అంటే ధ్యాన యోగమును అభ్యాసము చేస్తూ మదాశ్రయ నన్నే ఆశ్రయించుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ ధ్యానము, భగవంతుని మీద ఆసక్తి, భక్తి అవసరమని చెప్పాడు పరమాత్మ. అటువంటి వారు అసంశయం అంటే ఎటువంటి సందేహము లేకుండా, సమగ్రం అంటే పూర్తిగా, మాం యథా జ్ఞాస్యసి, ఎలాగైతే నన్ను తెలుసుకుంటారో దానిని గురించి తృచ్ఛను వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను. కాబట్టి భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. భగవంతుని ఆశ్రయించాలి అంటే నీవే తప్పనితః పరంబెరుగ అని పూర్తిగా వశమైపోవాలి. భగవంతుని ధ్యాన యోగముతో ధ్యానము చేస్తూ మనసును ఆత్మలో నిలపాలి. ఈ 3 చేస్తే ఆత్మదర్శనము కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అనే జ్ఞానం కలుగుతుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు.